నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. నేను మీ వారు. సో నిత్యం మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా దేశంలో కూడా ఇలాంటి పొలిటికల్ ముఖ చిత్రాలు ఎలా మారిపోతున్నాయో మనం చూస్తా ఉన్నాం. నిన్న ఉన్న వేడివాడి ఇవాళ లేదు, ఇవాళ ఉన్న వార్తలు రేపు ఉండట్లేదు. ఎందుకు పొలిటికల్ ఇలా టర్న్ తీసుకుంటుంది? పొలిటికల్ వార్లు అసలు ఏం జరుగుతుంది? నేతల మధ్య విభేదాలు, నేతల మధ్య వార్లు ఎలా ఉన్నాయో ఈరోజు పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ లో మనం తెలుసుకుందాం. మా పొలిటికల్ రిపోర్టర్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. మొదటికి చూసుకున్నట్లయితే జూలై 8న హైదరాబాద్ వేదికగా 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్ష భేటీ అనేది కొనసాగుతూ ఉంది. దీనికి నిర్వహణ బాధ్యతలు అయితే జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరికి అయితే అప్పగించారు. సో ఎందుకు, ఎవరికి అప్పగించారు, ఇంకా కొన్ని శాఖలు అయితే కొంతమందికి అప్పగించారు. ఎలాంటి స్టంట్ బీజేపీ వేయబోతుంది రాబోయే ఎన్నికల్లో? లోక్సభ ఎన్నికలు కూడా బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి, చెప్పండి, బీజేపీ అసలు స్టంట్ ఏంటి, ఎలా ఎన్నికలకు ముందుకు వెళ్ళబోతుంది అసలు? థ్యాంక్ యూ వరుణ్. రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా కొంత దూకుడుగా నిర్ణయించడం తెలుస్తా ఉన్నాను. అంటే నిన్నటి వరకు బీజేపీలో కొంత అసంతృప్తి ఉంది, అసమ్మతులు ఉన్నారు, పార్టీ అధ్యక్షులు మార్పు ఉన్నది, పార్టీ నాయకత్వాన్ని మార్చాలి, పార్టీ నాయకత్వం మీద తిరుగుబాటు ఉన్నది, పార్టీ నాయకత్వం పనిచేయట్లేదు, పార్టీ నాయకత్వం తిరుగు వల్ల పార్టీ క్షణుల్లో కొంత అభద్రతా భావం నెలకొన్నది, పార్టీ కొంత వెనుకబడింది అని వచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ పక్కకు నెట్టి తాజాగా అంటే బీజేపీ ఏ మాత్రం తగ్గడం లేదు, బీఆర్ఎస్ ను ఓడించేందుకు కావాల్సిన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది, సన్నద్ధం అవుతుంది అన్న సంకేతాలను పంపించేందుకు బీజేపీ నాయకత్వం మరొక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్ కేంద్రంగా జూలై 8వ తేదీన ఇక్కడ అంటే 11 రాష్ట్రాలకు చెందినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల నిర్వహించబోతుంది. చూస్తున్నామా మనం, జూలై 8న నిర్వహణ అనేది స్టార్ట్ అవుతా ఉంది. ఎలాంటి నేపథ్యంలో ఎలా జరుగుతుందో, ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం ప్రత్యక్షంగా. అయితే ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మనోహర్ రెడ్డిగా ఉన్నారు, కోశాధికారిగా శాంత్ కుమార్ కి అయితే నిర్వహించినట్లు తెలుస్తోంది. కృష్ణమూర్తి, చెప్పండి, అసలు బీజేపీ సౌత్ లో ఎంటర్ అవుతుంది అని చెప్తూనే ఉన్నారు. బట్ అయితే కర్ణాటకలో మనం తిప్పికొట్టిన పరిస్థితులు నెలకొందో, అలాగే ఎప్పుడు ఎలాంటి సౌత్ మీద ఎలాంటి దృష్టి కేంద్రీకరిస్తుంది నెక్స్ట్? అంటే 11 రాష్ట్రాల సమావేశం 8వ తేదీ జరగనుంది. ఈ సమావేశంలో అంటే ఎన్నికలు జరగబోయాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఈ 5 రాష్ట్రాలతో అండమాన్ నికోబార్, మిగతా రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, ఇట్లా రాష్ట్రాలు కూడా కొన్ని ఇక్కడ పాల్గొనబోతున్నాయి. అంటే దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి కేరళ, అంటే ఇట్లా రాష్ట్రాలు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ పాల్గొనబోతా ఉన్నారు. ఈ సమావేశంలో అంటే 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో దక్షిణాది నాయకుల పాత్ర, దక్షిణాది రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు, వీటి మీద కూలంకషంగా చర్చించడంతో పాటు రాబోయే లోక్సభ ఎన్నికలు 2024 మే జూన్ వరకు ఎన్నికలు జరగాల్సిన లోక్సభకు, ఆ లోక్సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహం మీద కూడా చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే ఈ బహిరంగ సభ 11 రాష్ట్రాల సభ జరుగుతున్న నేపథ్యంలోనే భారీ బహిరంగ సభ అని చెప్పేసి బీజేపీ తలపెట్టేట్టుగా మనకు కొంత సంకేతాలు వస్తా ఉన్నాయి. ఈ బీజేపీ అంటే 8వ తేదీన జరగబోయేటువంటి బహిరంగ సభను బీసీ గర్జన సభగా నామకరణం చేసేందుకు పార్టీ సన్నద్ధమైంది. అంటే బీసీ గర్జన, బీసీలకు బీజేపీలో పెద్దపీట వేస్తున్నాం అని తెలియజెప్పాలి అనేది ఇక్కడ పార్టీ నిర్ణయించడం చూస్తున్నారు. అంటే రాష్ట్రానికి చెందినటువంటి అధ్యక్షుడు బండి సంజయ్ బీసీ, అదే ఎంపీ బీసీ, అదే విధంగా మరో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ బీసీ. అంటే ఇట్లా చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు. కాబట్టి తెలంగాణలో బీజేపీ బీసీకి పెద్దపీట వేస్తున్నారు, బీసీలకు అగ్రతాంబూలం ఇస్తున్నది అని తెలియజేయాలి. అంటే బీసీలను బీజేపీ వైపు ఆకర్షించేందుకు ఈ బహిరంగ సభ నిర్వహించాలి. దీంట్లోనే అవసరమైతే బీసీ ప్రణాళికను అంటే ఎన్నికల సందర్భంగా ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో బీసీలకు ఏమేమి చేయాలనుకుంటుంది బీజేపీ, బీసీల అభ్యున్నతి కోసం బీజేపీలో ఉన్నటువంటి ప్లాన్లు ఏంటి అనే విషయాన్ని ఈ బహిరంగ సభ ద్వారా తెలియజేయాలని చెప్పేసి పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే 11 రాష్ట్రాల సమావేశంలో ప్రధానంగా మనం తీసుకుంటే ఈ 11 రాష్ట్రాల సమావేశాల నిర్వహణ బాధ్యతను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీకి చెందినటువంటి పురంధేశ్వరి పైన బాధ్యత ఉంచారు. ఈ రోజు అంటే ఈ సమావేశం ఎక్కడ నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి, సమావేశం ఎలా ఉండాలి, ఎక్కడైతే బాగుంటుంది అనే విషయంలో చర్చించేందుకు ఈరోజు ఉదయం
రాష్ట్ర పార్టీ అంటే తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యానికి వచ్చినటువంటి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పురంధేశ్వరి, పార్టీ రాష్ట్ర నాయకులు అంటే రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, అట్లనే కోశాధికారి శాంతి కుమార్ వీళ్ళతోటి చర్చించారు. అంటే ఈ చర్చలో కొంత ఒక అడుగు ముందుకు వేసినట్టుగా మనం చెప్పొచ్చు. అంటే చర్చలు ఇక్కడ ఏంటి అనే విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. వీళ్ళు కొన్ని 2-3 స్థలాలు నిర్ణయించారు. ఆ స్థలాలను విజిట్ చేసిన తర్వాత అక్కడ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చర్చించినారు. కొద్ది రోజుల క్రితము శివారు ప్రాంతాల్లోని లియోనియో రిసార్ట్ లో బిఎల్ సంతోష్ నేతృత్వంలో అప్పుడు కూడా పార్టీ జేపీ నడ్డా, అమిత్ షా వీళ్ళు వచ్చారు. అమిత్ షా చివరి నిమిషంలో అమిత్ షా గైర్హాజరు కాబట్టి జేపీ నడ్డా వచ్చారు. కృష్ణమూర్తి, 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల భేటీ అనేది ఢిల్లీలో నిర్వహించకుండా హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. సో హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు అంటే తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చా? అదే 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 ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తెలంగాణ దక్షిణాదికి తెలంగాణను హబ్గా చేయాలని బీజేపీ మొదటి నుంచి భావిస్తున్నది. అందులో భాగంగానే తెలంగాణలో కూడా పార్టీ బలపడాలి. అంటే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఒక 3-4 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ 11 రాష్ట్రాల అధ్యక్ష సమావేశం నిర్వహించి మరోసారి శ్రేణుల్లో కొంత బూస్టప్ కల్పించాలి అనే ఉద్దేశమే పార్టీ లక్ష్యం. అంటే గతంలో కూడా రిసార్ట్ అంటే లియోనియో రిసార్ట్ లో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమావేశంలో పార్టీ వివిధ రాష్ట్రాలకు చెందిన అధ్యక్షులతో పాటు సంస్థాగత ఇన్ఛార్జీలు, పార్టీ ఫుల్ టైమర్స్ వీళ్ళు కూడా పాల్గొన్నారు. అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల అమలు ఎంతవరకు వచ్చింది అనే విషయంలో ఈ 11 రాష్ట్రాలు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వరుణ్, 11 రాష్ట్రాలు ఓన్లీ దక్షిణానికి సంబంధించినటువంటి రాష్ట్రాలు, దక్షిణాది ఆ పొరుగున ఉన్న రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ లాంటి కొన్ని రాష్ట్రాలు కలిపారు. కానీ ఇక్కడ తీసుకోవాల్సిన అంశం ఏంటంటే మనము పార్టీని సంస్థాగతంగా ఏ రకంగా బలోపేతం చేశాము, గతంలో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు మనం అమలు చేశాము, అమలు చేయడం ద్వారా పార్టీకి కలిగిన ప్రయోజనం ఏంటిది, ఏ మేరకు పార్టీ పెరిగింది, ప్రజల్లో పార్టీ పట్ల ఆదరణ పెరిగింది అనే విషయాన్ని ఇక్కడ సమీక్షించుకునే అవకాశం ఉంది. అంటే ఈ సమీక్షలో ఇక్కడ జరిగినటువంటి సమావేశాలు అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు 11 రాష్ట్రాల సమావేశంగా జరిగినటువంటి మరో సమావేశం ఢిల్లీలోనూ బొంబాయిలో నిర్ణయించారు. అక్కడ మిగతా ఢిల్లీకి సంబంధించినటువంటి కొంత అంటే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ ఇట్లాంటి రాష్ట్రాలకు చెందినటువంటి కొన్ని రాజస్థాన్ ఇట్లాంటి రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు అక్కడ ఢిల్లీలో పాల్గొనే అవకాశం ఉంది. అది ఆ సమావేశం అక్కడ నిర్వహించడం చేత ఆ సమావేశం ఇంకా ఖరారైంది అన్న విషయం మనకు కూడా స్పష్టంగా తెలియదు. ఆ సమావేశం త్వరలోనే ఖరారవుతుంది ఆ డేట్ అని. అంటే ఇక్కడ ఈ 11 రాష్ట్రాల అధ్యక్షుల సమావేశాలలో ముఖ్యంగా గతంలో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు అమలయ్యాయి, తెలంగాణలో పార్టీ ఏ రకంగా ఉంది, అంటే తెలంగాణలో పార్టీ అంటే వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ పట్ల ఏ రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది, వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు ఆయా రాష్ట్రాల నుంచి ఏ మేరకు సహకరించాలి, ఏ మేరకు అంటే పార్టీ రాష్ట్ర నాయకులు కానీ మిగతా నాయకులు. మొన్న మా కర్ణాటకలో ఎన్నిక జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన చాలా మంది నేతలు అక్కడ ప్రచారానికి వెళ్ళారు. ఇప్పుడు మన తెలంగాణలో జరిగినప్పుడు ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలు వస్తే ఇక్కడ ఏ ప్రాంతాల్లో ప్రచారం చేసేది ఉంటుంది. అంటే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు రాజస్థాన్, మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్ర వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకి ఎవరైతే బాగుంటుంది, ఏ నేతలు పంపిస్తే ఎలా ఉంటుంది అనే విషయంలో కొంత చర్చించే అవకాశం. అదేవిధంగా సంస్థాగతంగా పార్టీ ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఇంకా ఏ మేరకు పార్టీ నిర్ణయాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాలను కూడా చర్చించే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇక్కడ 8వ తేదీన ఒక బహిరంగ సభ నిర్వహించాలి. అదేవిధంగా 12వ తేదీన రాష్ట్రానికి అంటే వరంగల్లో ఉన్నటువంటి రైల్వే ఫ్యాక్టరీని కానీ అక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన చేయడం కానీ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారని చెప్పేసి కూడా సమాచారం వస్తా ఉన్నది. దానికి సంబంధించి అంటే వరంగల్లో మరో మీటింగ్ నిర్వహించాలి. అంటే ఇక్కడ 8వ తేదీన హైదరాబాద్ లో బీసీ గర్జన పేరుతో ఒక నిర్వహించి వరంగల్లో 12 లేదా 16 ఈ 2 తేదీలో ఏదో ఒక తేదీన అక్కడ మోడీతో బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి బీజేపీ భావిస్తారు. మొత్తంగా చూస్తుంటే ఎన్నికల వేళ బీజేపీ కొంత దూకుడుగా వెళ్తుందని చెప్పచ్చు. అంటే మొన్నటి వరకు ఏదైతే బీజేపీలో అసమ్మతి ఉంది, అసంతృప్తులు ఉన్నారని చెప్తా ఉన్నారో అవన్నీ కూడా సద్దుమణిగాయి. ఇక్కడ అసంతృప్తి ఏం లేదు, అంతా ఐక్యమత్యంగా ఉన్నారు. పార్టీ విజయమే పరమావధిగా నేతలంతా పనిచేస్తున్నారు. శ్రేణులు ఆ రకంగా కార్యోన్ముఖులు అవుతా ఉన్నారు. వారిని ఆ దిశలో ప్రయాణం చేసేందుకు నేతలంతా నడుము కట్టారు అని తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ 8వ తారీఖు సమావేశము, తర్వాత బీసీ గర్జన సభ, తర్వాత ప్రధానమంత్రి పర్యటన, ప్రధానమంత్రి బహిరంగ సభ అంటే ఈ రకం సుమారుగా అంటే ఇక్కడ బీసీ గర్జనకు దాదాపుగా 2 లక్షల మందిని తరలించాలి. 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి బీసీలంతా బీజేపీ వైపే ఉన్నారు. బీజేపీ బీసీల పార్టీ,
బీసీల కోసం బీజేపీ పనిచేస్తుంది అని తెలియజేయాలని చెప్పేసి పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తా ఉన్నాం. మరోపై వరంగల్లో నరేంద్ర మోడీ బహిరంగ సభ నిర్వహించి అక్కడ అంటే 9 ఏళ్ల పాలనలో తాను ఏం చేశారు, తెలంగాణకు ఏ మేరకు నిధి ఇచ్చారు, తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణకు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏ రకమైన సహకారం అందిస్తుంది అన్న విషయాలను తెలియజేసేందుకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను ఉపయోగించుకోవాలని చెప్పి బీజేపీ. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. అది బీజేపీ అయితే ఎలాగైనా కానీ ఈసారి మళ్ళీ దేశంలో మళ్ళొకసారి మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ అధికారంలోకి రావాలని అయితే చూస్తూ ఉంది. అలాగే కొన్ని కార్యనిర్వాహక పనులు కూడా చేస్తూ ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకైతే స్పీడ్ పెంచింది. ఢిల్లీ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా స్ట్రాటజీ మీటింగ్ అయితే నిర్వహించింది కాంగ్రెస్. అయితే ఈ మీటింగ్ లో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. దాదాపు 120 రోజులు ప్రజల్లో ఉండాలని కౌంట్ అనేది మొదలుపెట్టిన నేపథ్యంలో అయితే మనం చూస్తా ఉన్నాం. సో రాహుల్ గాంధీ అయితే కొన్ని సూచనలు చేశారన్నట్లు మనకు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ ఖమ్మంలో రాహుల్ గాంధీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. రాహుల్ గాంధీ ఈ సభకు వస్తారని తెలుస్తోంది. ప్రియాంక గాంధీ అయితే బీసీ గర్జన సభకు వస్తారని తెలుస్తోంది. సో నిన్న జరిగిన మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, రాహుల్ గాంధీ ఎలాంటి సూచనలు చేస్తారు నేతలకు అని తెలుసుకుందాం. మనం గాంధీ భవన్ నుంచి ప్రవీణ్ అయితే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, రాహుల్ గాంధీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి సూచనలు చేశారు నేతలకు? థ్యాంక్ యూ. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున రాహుల్ గాంధీ యొక్క నేతృత్వంలో జరిగిన ఒక స్ట్రాటజీ మీటింగ్ అనేది నిన్న కార్యాలయంలో జరిగింది. ఈ యొక్క మీటింగ్ చూసుకున్నట్లయితే ఒక ప్రస్తావించడం జరిగింది. అయితే అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఇవి చెక్ పెట్టి నేతలందరూ కూడా కలిసి వెళ్ళాలి అంటూ కూడా ప్రధానంగా సూచించారు గాంధీ. అలాగే 100 రోజుల పాటు చూసుకున్నట్లయితే 120 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు అన్నీ చేపడుతూ రాష్ట్రంలో ఆయా నియోజకవర్గాల్లో నేతలందరూ కూడా ప్రజలతో మమేకమయ్యే విధంగా అయితే కార్యక్రమాలు నిర్వహించాలంటూ కూడా అక్కడ అధిష్టానం అయితే ఆదేశించింది. ఇక మనం ఎన్నికల సమీప నేపథ్యంలో ఉన్నట్లయితే నెక్స్ట్ జూలై ఎండింగ్ లోపు ప్రధానంగా 60 సీట్లు అయితే ఒక అభ్యర్థులను అయితే అవకాశం కూడా ఉన్నట్లు కూడా మన దగ్గర ఉన్న సమాచారం. అయితే ఇప్పటి వరకే ఆయా నియోజకవర్గంలో కానీ ఒక ఏదైతే పదవులు ఖాళీగా ఉన్నాయో డీసీసీ కానీ ఇవన్నీ కూడా ఫిలప్ చేయాలంటూ కూడా 10 రోజులపు ఫిలప్ చేయాలంటూ కూడా ఒకవైపు ఆదేశించింది. సో అన్నీ కూడా ఈ కార్యక్రమాలు కూడా అమలుపరచాలని కూడా చెప్తుంది. అయితే ఒకవైపు ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే రైతు డిక్లరేషన్ చేసింది, యూత్ డిక్లరేషన్. ఈ 2 యూత్ డిక్లరేషన్ ఒకదానికి వచ్చేసరికి ప్రియాంక గాంధీ, వచ్చేసరికి రాహుల్ గాంధీ వచ్చి ప్రకటించడం జరిగింది. బీసీ మైనారిటీ అలాగే ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి ఒక ఏదైతే డిక్లరేషన్ ఇవన్నీ కూడా ప్రధానంగా వెంటనే కూడా ప్రకటించినట్టు కూడా ఒక హైకమాండ్ ఆదేశం అయితే ఉంది. ఈ విధంగా అన్ని చూసుకున్నట్లయితే ఎన్నికలు వ్యూహం ఏదైతే ఉందో అమలుపరిచే విధంగా అయితే అడుగులు వేసి ఈ నేపథ్యంలో విధంగా అయితే ఒక టీ కాంగ్రెస్ లో ఒక విజయం వేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే అంతర్గత అయితే ఏవైతే కూడా ఇక చెక్ పెట్టే విధంగా అయితే అధిష్టానం అయితే టీ కాంగ్రెస్ అయితే చెప్పింది. ఒకటి క్రమశిక్షణ అయితే వేటు వేయడం కూడా తప్పదంటూ కూడా అక్కడ అధిష్టానం అయితే ఆ విధంగానే అందరూ కూడా ముందుగా అడుగు అంటూ కూడా ఒక రాహుల్ గాంధీ చేసినట్లు ఒక సమావేశంలో అయితే మనకి తెలిసింది. అయితే ఎన్నికల దృష్టి చూసుకున్నట్లయితే మరికొన్ని నెలలు ఉన్న నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇంకా 120 రోజులు అయితే ఈ 120 రోజుల్లో కూడా ప్రజల్లో నిరంతరం కూడా ఈ యొక్క టీ కాంగ్రెస్ నేతలు వెళ్ళాలంటూ కూడా ఒకవైపు ఆదేశించింది. అలాగే అభ్యర్థులు ఏవైతే ఉన్నాయో అభ్యర్థుల ప్రకటన కూడా జూలై ఎండింగ్ లోపు అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా చెప్పాను ఇంకో ఆయా నియోజకవర్గాల్లో ఒక అభ్యర్థి ప్రకటన లేదంటే సమాచారం. అలాగే సునీల్ కొనుగోలు వచ్చి సర్వే ఆధారంగా అయితే అభ్యర్థుల ప్రకటన అయితే ఉంటుంది. కానీ ఈ యొక్క అభ్యర్థి ప్రకటనలో చూసుకున్నట్లయితే ఏ నేతలు ప్రముఖ నేతలు అందరూ కూడా నేతలు ఏలు పెట్టవద్దు అంటూ కూడా కళాఖండకి చెప్పేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ యొక్క అభ్యర్థి ప్రకటన మొత్తం కూడా ఒక అధిష్టాన పరిధిలోనే ఉంటుందని కూడా ఈ యొక్క నిన్న జరిగిన ఒక స్ట్రాటజీ ఒక మీటింగ్లో తేల్చి చెప్పడం అయితే జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక విజయమే లక్ష్యంగా అయితే అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకంగా
రైట్ అయితే ప్రవీణ్, గర్వాపసి లేదా ఆపరేషన్ ఆకర్షణ చేపట్టిన నేతలు పెద్ద పెద్ద నేతలు అయితే పార్టీలోకి మళ్ళీ గర్వాపసి చేశారు. బట్ ఈటెల రాజేంద్ర విషయంలో ఎందుకు హైకమాండ్ ఎందుకు వెనక్కి తగ్గింది అనుకోవచ్చు? రైట్ వరుణ్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే కాలంగా వస్తారని విస్తృత ప్రచారం జరిగినప్పటికి కూడా ఉత్కంఠంగా ఉన్న పరిస్థితుల్లోనే పొంగులేటి కావచ్చు, జూపల్లి కావచ్చు, రాహుల్ గాంధీ ఒక భేటీ పర్సనల్గా అయిన తర్వాతే ఆల్మోస్ట్ ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈటల కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు కావచ్చు, వీళ్ళందరూ కూడా వస్తారు. కొంతకాలం కూడా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటూ విస్తృత ప్రచారం అయితే సాగుతుంది. అయితే దాన్ని కూడా వాళ్ళు కళాగండిగా చెప్పేశారు. ఈ యొక్క దిద్దుబాటు చర్యలో భాగంగా కూడా అక్కడ బీజేపీ అయితే ఈటెలకు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా ఇష్టాన్ని పిలిచి దిద్దుబాటు చేసే విధంగా అక్కడైతే జరిగిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏ విధమైన సరే ఇక్కడ బీఆర్ఎస్కి పోటీగా చేసేది మాత్రం ఇక్కడ బీజేపీ మాత్రం ఎటు పరిస్థితి ఈ వెర్షన్లో అయితే చెప్తున్నారు. ఇక్కడ ఆకర్షణ మనం భాగంగా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి యొక్క సమక్షంలో చూసుకున్నట్లయితే ఆయా నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఎప్పుడెప్పుడు థ్యాంక్ యూ ప్రవీణ్. అది ఢిల్లీ వేదికకు అయితే జరిగిన స్ట్రాటజీ మీటింగ్ లో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. 120 రోజుల కార్యాచరణకు అయితే కౌంటర్ మొదలుపెట్టిందని కాంగ్రెస్ అయితే తెలుస్తూ ఉంది. ఖమ్మం జిల్లాలో రాహుల్ గాంధీ, అదేవిధంగా బీసీ జిల్లాలో ప్రియాంక గాంధీ వస్తారని అయితే తెలుస్తుంది. ఎలాగైనా కానీ ఈసారి ఖచ్చితంగా దేశంలో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావాలి, ప్రజలకు మేలు చేయాలి అని రాహుల్ గాంధీ అయితే చూస్తూ ఉన్నట్లయితే తెలుస్తోంది. నేతలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో నేతల్లో కూడా అదేవిధంగా కార్యకర్తలు కూడా నూతన బలం అయితే పుంజుకుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ కుటుంబంపై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. ఎప్పుడు ఇది మనం చూస్తూ ఉంటాము, అటు తెలంగాణకు వచ్చినప్పుడు కానీ, తెలంగాణలో సభలు జరిగినప్పుడు కానీ, కేసీఆర్ కుటుంబం మీద కానీ, కేసీఆర్ పార్టీ మీద కానీ ప్రతిపక్షాలు ఎప్పుడు ఆరోపణలు చేయటం అయితే చూస్తాను. కానీ ఈసారి స్పెషల్గా చేశారు. భోపాల్ వేదికకు అయితే మోదీ కేసీఆర్ మీద విరుచుకుపడ్డట్లయితే తెలుస్తోంది. కుటుంబ పాలన అనేది అంతం కావాలి, కుటుంబ పాలన మీద మండిపడ్డారైతే తెలుస్తోంది. సో కుటుంబ పాలనలో ఎప్పుడు కూడా కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తారు. మీరు బాగుపడాలంటే నాకు ఓటేయండి, అదేవిధంగా కేసీఆర్ కూతురు బాగుపడాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయండి అని మోదీ సంచలన వ్యాఖ్యలు అయితే చేసినట్లు చూస్తూ ఉంది. ఎందుకు చేశారు ఇలాంటి వ్యాఖ్యలు అనేది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ప్రతిపక్షాలకి ఇవన్నీ కామన్. సో దీని మీద మరింత అప్డేట్స్ ఇవ్వడానికి మా బీఆర్ఎస్ ప్రతినిధి రాజు ఉన్నాడు. రాజు, చెప్పండి, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? కుటుంబ పాలన మీద మోదీ దృష్టి పెట్టారనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వరుణ్, నిన్న ప్రధానమంత్రి మోడీ మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా భోపాల్లో నిర్వహించినటువంటి ఒక భారీ బహిరంగ సభలో అయితే బీఆర్ఎస్ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంపై ఒక తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ రాజకీయాలతో దానిలో భాగంగా ఆయన వ్యాఖ్యలు చేస్తూ, సో దానిలో అదే భాగంగా బీఆర్ఎస్ పార్టీపై కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆయన ఒకటే అన్నారు, కేసీఆర్ కూతురు బాగుపడాలంటే బీఆర్ఎస్ ఓటు వేయండి వచ్చే ఎన్నికల్లో, లేదా మీ కూతురు, మీ కొడుకు, మీ మనమల్లు బాగుపడాలంటే మాత్రము బీజేపీకి ఓటు వేయండి అని చెప్పి సో వాళ్ళకు మరీ వినండి, స్పష్టంగా వినండి అని చెప్తూ కూడా ప్రధానమంత్రి అయితే స్ట్రెస్ చేసి మరి ఒకసారి అయితే ఆ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో బీఆర్ఎస్ వర్గాలు అయితే ఒకసారి అయితే కలకలం జరిగింది. ఎందుకంటే ప్రధానమంత్రి గతంలో తెలంగాణ పర్యటనకు ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు అయితే చేయలేదు. ఇక్కడ లోకల్ లీడర్లు కానీ, మంత్రులు కానీ బీఆర్ఎస్ పై డైరెక్ట్ గా విరుచుకుపడ్డ సందర్భాలు ఉన్నాయి, విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. త్వరలో మీరు జైలుకి వెళ్ళబోతున్నారంటూ చాలా సార్లు సో అనడం జరిగింది. కానీ ప్రధానమంత్రి ఎప్పుడు కూడా అనలేదు. ఈ వ్యాఖ్యలు హైదరాబాద్ లో కాకుండా, తెలంగాణలో కాకుండా భోపాల్ అనడం అయితే సంచలనం రేగింది. సో సో ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్రంగా పరిగణిస్తా ఉంది. ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలి అని చెప్పి చూస్తా ఉన్నారు. సో లేదంటే పార్టీలో గానీ, పార్టీ శ్రేణుల్లో గానీ ఒక రకమైన నిరాశకు, నిస్పృహలకు ఉన్న అవకాశం ఉంది. దీనిపై ఖచ్చితంగా తిప్పికొట్టాలని చెప్పి కూడా సో పార్టీ శ్రేణులు అయితే భావిస్తున్నాయి. సో నిన్న కేటీఆర్ గారు ఒక ప్రైవేట్ ఛానల్ కి, ఏదైతే న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందో దానిలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ మోడీ వ్యాఖ్యలకు ఆయన కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో అదానీ బాగుపడాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయండి అని చెప్పి కూడా కేటీఆర్ అయితే అనడం జరిగింది. సో ఇవన్నిట్లో చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు బీజేపీకి ఒక రకమైన సమస్య ఉంది. ఆల్రెడీ బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తా ఉంది. సో ఆ ప్రచారంలోంచి బయటపడాలంటే ఖచ్చితంగా సో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మోడీ గారు అని చెప్పి కూడా కొందరైతే విశ్లేషిస్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా
సో బీఆర్ఎస్ పార్టీ మాత్రం వీటిపై తీవ్రంగా స్పందిస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవితపై ఏదైతే లిక్కర్ కేసు ఉందో ఈ లిక్కర్ కేసు మనం చూస్తూ ఉన్నాము. సో ప్రధానంగా ఆమె ఆల్రెడీ 3 సార్లు ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. సో విచారణ తర్వాత కూడా ఆమె పేరు గానీ అసలు అందులో కనిపించట్లేదని చెప్పి ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శిస్తా ఉన్నాయి. సో సొంత పార్టీలో బీజేపీలో ముఖ్యంగా చాలా నాయకులు కూడా బహిరంగంగానే చెప్తా ఉన్నారు. అయితే ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా సో ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఎమ్మెల్సీ కవితపై అని చెప్పి కూడా సో ఇట్లాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో సో తీసుకోకపోవడం వల్ల రాష్ట్రంలో బీజేపీకి కూడా కష్టకాలం ఎదురవుతుందని చెప్పి కూడా బహిరంగంగా పలు బీజేపీ నాయకులు అన్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న కేటీఆర్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము ఏదైనా అవినీతి చేసి ఉంటే ఖచ్చితంగా మాపై చర్యలు తీసుకోవచ్చు. సో ఇంకొక ఏంటంటే పరుష పదజాలం కూడా వాడడం జరిగింది. ఆ మోడీ వేట కుక్కలైనటువంటి ఈడీ సిబిఐ లాంటి అనే వర్డ్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు బీజేపీ ప్రభుత్వం. ముఖ్యంగా మోడీ ఎక్కడికి వెళ్తే ముందుగా అక్కడికి ఈడీ సిబిఐ వెళ్తాయి, తర్వాత మోడీ వస్తారని చెప్పి కూడా సో ఆయన అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికి బీజేపీ ఈ ఏదైతే మోడీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో బీజేపీకి కానీ మోడీకి కానీ సో గట్టిగా ఒక కౌంటర్ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ఇప్పటికే సమావేశమైనట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. వాళ్ళకు రాష్ట్ర ప్రదేశంలో సమావేశమైనట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళందరూ కూడా సో ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో దిష్టి బొమ్మలు దహనం చేయాలా, లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి ఖండించాలా, లేదంటే ఏ విధంగా సో బీజేపీ వ్యాఖ్యలను సో మోడీ వ్యాఖ్యలను సో మనం తిప్పికొట్టాలని చెప్పే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో అయితే చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ హ్యాట్రిక్ కొట్టే దిశగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆలోచిస్తా ఉంది. సో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా 3వ సారి గెలుస్తాడు మా ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా సీఎం కేసీఆర్ అని చెప్పి కూడా కేటీఆర్ కూడా అనడం జరిగింది. సో బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అసలు మీ సీఎం క్యాండిడేట్ ఎవరు అని చెప్పి కూడా నిన్న సో ఆయన పలు సందర్భాల్లో విమర్శించడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మా అభివృద్ధిని చూడండి, సో మా సీఎం క్యాండిడేట్ ని చూడండి, సో మా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి అని చెప్పి కూడా కేటీఆర్ అయితే అనడం జరిగింది. సో నిన్న మోడీ చేసిన వ్యాఖ్యలకైతే కేటీఆర్ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో మోడీ ప్రభుత్వంలో సో అదానీ అంబానీ లాంటి వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది. కామన్ మధ్యతరగతి పేద తరగతి ఏదైతే వర్గాలు ఉన్నాయో వాటిని మొత్తం విస్మరించారని చెప్పి కూడా కేటీఆర్ అయితే విమర్శించడం జరిగింది. వరుణ్ రాజు చూసుకున్నట్లయితే బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఎప్పుడు ఆరోపణలు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా మొన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ వీళ్ళిద్దరూ కూడా మోదీకి లొంగిపోయారు, వీళ్ళు కేసీఆర్ ఆస్తుల విషయంలోనే ఢిల్లీకి వెళ్లారు అన్న ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎందుకు మరి కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించలేకపోయింది అంటే ఆరోపణలో నిజముందా, లేదా మోదీకి ఇచ్చే కౌంటర్లోనే అదేవిధంగా రేవంత్ కూడా ఇవ్వాలని ప్రిపేర్ అవుతున్నారా? ఎస్ వరుణ్, యాక్చువల్లీ రీసెంట్ గా కేటీఆర్ ఢిల్లీ పర్యటన చేయడం జరిగింది. ఢిల్లీ పర్యటనలో 2 రోజుల పర్యటనలో కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కలుస్తున్నానని చెప్పి అధికారికంగా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్ర విమర్శలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంపై. ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంపై ఏదైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ బయటికి రాకుండా ఉండడానికే కేంద్ర పెద్దలతో ముఖ్యంగా అమిత్ షాతో భేటీ అయ్యే విధంగా కేటీఆర్ ఢిల్లీ పర్యటన చేశారు. ఆయన భేటీ కోసం, ఆయన అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. సో దానికోసమే కష్టపడుతున్నారు. సో ఇక్కడ ప్రజల ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పట్టించుకోకుండా కేవలం వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడమే, సో వాటిని రక్షించుకోవడానికి మీడియాలో ఎక్కడ బయటికి రానివ్వకుండా ఉండడానికి మాత్రమే సో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ఉంది అని చెప్పి కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే తీవ్రంగా విమర్శించడం జరిగింది. అయితే దీనికి కౌంటర్ గా కేటీఆర్ కూడా విమర్శించడం జరిగింది. సో మేము ఆయన ప్రెస్ మీట్ చెప్పి ఆ ప్రెస్ మీట్ లో ఢిల్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మేము రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులపై రావడం జరిగింది, వాటికి పెండింగ్ పనులు ఉన్నాయి, కేంద్ర మంత్రులను కలుస్తున్నాము. సో ముఖ్యంగా కంటోన్మెంట్ భూముల విషయం కావచ్చు, లేదంటే మెట్రో రైలు విషయం కావచ్చు, సో ఇట్లాంటి వాటి కోసం మేము కలుస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే అమిత్ షాతో కూడా ఆల్రెడీ అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యి చివరి నిమిషంలో రద్దయింది. ఆల్రెడీ అమిత్ షా అపాయింట్మెంట్ రాత్రి 10:15 అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ అపాయింట్మెంట్ ఏదైతే ఖరారైందో మధ్యాహ్నం టైంలో ఖరారైనప్పటికీ సో తెలంగాణ రాష్ట్రంలో అయితే సో రాజకీయం ఒక్కసారిగా వేడికిపోయింది. కేటీఆర్ ఆల్రెడీ మేము అన్నట్టే కేటీఆర్ అమిత్ షాను కలుస్తున్నారు. సో అవినీతి బయటికి రాకుండా ఉండడానికి బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు ఒకటే అని మేమైతే ప్రచారం చేస్తున్నామో ఖచ్చితంగా నిజమవుతుంది అని చెప్పి తీవ్రంగా విమర్శలు రావడం జరిగింది. దీంతో సో అక్కడ ఆల్రెడీ దాని తర్వాత అమిత్ షా అపాయింట్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది. కాకపోతే అమిత్ షా ఏమన్నారంటే సో కాశ్మీర్ కి సంబంధించినటువంటి మణిపూర్ కి సంబంధించినటువంటి ఏదైతే సో అఖిలపక్ష సమావేశాలు ఉన్నాయి వాటికి సంబంధించి సో మీటింగ్ల వల్ల సో రాలేదని చెప్పి కూడా హోమ్ మినిస్టర్ కార్యాలయం అయితే అప్పటికి ప్రకటన విడుదల చేసింది. సో ఇదేమైనప్పటికీ అమిత్ షా అయితే కేటీఆర్ కలవలేదు. కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే విమర్శిస్తా ఉంది, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే,
ఒకదానికి ఒకటి ఏ టీం బి టీంలుగా మారాయని చెప్పి కూడా అంటా ఉన్నారు. కానీ సో ఈ నేపథ్యంలో నిన్న ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు అయితే బీఆర్ఎస్ లో అయితే కలకలం రేపుతున్నాయి. ఇన్ని రోజులు కూడా లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితనైతే అరెస్టు చేయడం లేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది విశ్లేషిస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రంగా విమర్శిస్తుంది. మీ రెండు పార్టీలు ఒకటే, ఢిల్లీలో కేజ్రీవాల్ ను ఆయన విచారించినట్టు, లేదంటే ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్ట్ చేసినట్టు, అందులో ఎవరైతే ఉన్నారో అందరినీ అరెస్ట్ చేశారు, కానీ కవితను అరెస్ట్ చేయడం లేదని చెప్పి వాళ్ళు మరీ విమర్శిస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న మోడీ చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనం రేపాయని చెప్పవచ్చు. కవిత లిక్కర్ కేసు రైట్, థ్యాంక్ యూ రాజు. అది కేసీఆర్ మీద చేసిన తీవ్ర వ్యాఖ్యలకి బీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్రంగా ఖండించే, తీవ్రంగా ఆరోపణలు చేసే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ప్రతిపక్షాలు అదేవిధంగా అధికార పక్షాలకి ఇలాంటి కామన్ అయిపోతా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే షర్మిల అనే వ్యక్తి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలకమైన వ్యక్తిగా మారారు. ఎందుకంటే తన తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వస్తారా అని జగన్ అన్నారు. ఇప్పుడు అదేవిధంగా షర్మిల కూడా వస్తారు తన తండ్రి పేరు చెప్పుకొని మళ్ళీ అధికారంలోకి వస్తారా అనే ఆరోపణలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే కొత్తగా పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టిన క్రమంలోనే అంతగా ఆదరణ పొందలేదు అని అయితే తెలుస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో విలీనం జరుగుతూ ఉంది. ఈమె కూడా ఓకే చెప్పారు అన్నట్లు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికల తర్వాత షర్మిల డీకే శివకుమార్ని కలిశారు. ఈ డీకే శివకుమార్ని కలిసిన తర్వాత ఎక్కువ ట్రోల్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఇంకా ఆసనం అయిపోయింది, వీళ్ళిద్దరూ ఓకే చెప్పుకున్నారు అన్నట్లు ఊహాగానాలు అయితే వచ్చినాయి, వార్తలు కూడా వచ్చినాయి. సో ఇప్పటికైనా కానీ కలుస్తారా లేదా? ఎందుకంటే మొన్న రీసెంట్గా రాహుల్ గాంధీ బర్త్డేకి కూడా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు, హ్యాపీ బర్త్డే చేశారు. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఈ మధ్య కాంగ్రెస్ మీద ఎక్కువగా ఆరోపణలు కూడా చేయట్లేదు బీఆర్ఎస్ మీద చేసినట్లు. ఎందుకంటే ఆమె టార్గెట్ మొత్తం కేసీఆర్ అని అంటున్నారు. సో ఎందుకు, ఎలాగా, ఎప్పుడు విలీనం చేస్తారు, ఎందుకు చేస్తున్నారు అంటే సొంత పార్టీ పెట్టిన తర్వాత విలీనం చేస్తారా, ఒక నేపథ్యంలో వచ్చిన తర్వాత ఒక కోణంలో ప్రజలకు హెల్ప్ చేయాలని వచ్చిన తర్వాత చేస్తారా, విలీనం చేస్తారా అనేది మనకు అర్థం కాని విషయం. సో దీని మీద మాట్లాడటానికి మా ప్రతినిధి హరీష్ ఉన్నాడు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? షర్మిల ఖచ్చితంగా పార్టీని విలీనం చేస్తున్నారా? డీకే శివకుమార్తో కలిసిన తర్వాత ఎన్నో ఆరోపణలు అయితే వచ్చినాయి, దీన్ని ఎలా ఎదుర్కొంటున్నారు షర్మిల? థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల గత కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా షర్మిల దానికి ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ సంబంధించి కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్ గెలుపు తర్వాత కూడా డీకే శివకుమార్ తో భేటీ ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా వైఎస్ షర్మిల సంబంధించి వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు. అలాగే వైఎస్ షర్మిలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా కూడా ఇక్కడ వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే విషయం పైన కూడా ఆమె ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నా కూడా ప్రస్తుతంగా తాజాగా యాక్టివిటీస్ చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టు ఊహాగానాలు అయితే కనిపిస్తూ ప్రధానంగా ఏదైతే డీకే శివకుమార్ తో భేటీ కావచ్చు, అలాగే కేసీ వేణుగోపాల్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కూడా స్వయంగా కూడా భేటీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే బట్టి విక్రమార్కతో పాటు విక్రమార్క పాదయాత్రలు కొనసాగుతుంది. పీపుల్ మార్చ్ పాదయాత్రలో కూడా ఆయన స్వల్ప అశ్రద్ధకు గురై. ఈ నేపథ్యంలో కూడా వైఎస్ షర్మిల ఆయనకు సంబంధించి ఫోన్ ద్వారా ఇలా ఆరోగ్య సంబంధించిన విషయాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే రాజకీయ చర్చలు జరిగినట్లుగా కూడా ప్రధానంగా కొన్ని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ చూస్తే ప్రధానంగా ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ గాంధీకి సంబంధించి ఆయన జన్మదిన వేడుకలు బర్త్డే విషెస్ సంబంధించి కూడా షర్మిల ట్విట్టర్ వేదిక కూడా విషెస్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు ఈ అన్ని యాక్టివిటీకి సంబంధంగా ఏదైతే వైఎస్ఆర్టీపీకి సంబంధించి గతంలో కూడా వైఎస్ఆర్ షర్మిల 3,800 పాదయాత్ర 800 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. అలాగే ఎప్పటికప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అలాగే బీజేపీ ప్రభుత్వం సంబంధించిన ప్రజా వ్యతిరేక విధానాలుగా ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను కూడా ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. ఇది అంటే ఈ నేపథ్యంలో ఏదైతే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా షర్మిల యాక్టివిటీగా కొనసాగుతాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ వైఎస్ఆర్ టీపీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అలాగే మీడియా సమావేశాలు కూడా ఏదైతే ట్విట్టర్ కే పరిమితమయ్యారో షర్మిల అని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ఏదైతే గతంలో ఏదైతే మీడియా సమావేశంలో చిక్కినప్పటి నుంచి బండి సంజయ్ కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డి కూడా తీవ్రమైన విమర్శలు సంధించే షర్మిల ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఇప్పుడు తాజాగా చూస్తున్నటువంటి దాంట్లో బీఆర్ఎస్ సంబంధించి వ్యతిరేకాలు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కి టార్గెట్ గా కూడా ఈ ట్విట్టర్ వేదిక కూడా ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ఏదైతే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఏదైతే ఎలాంటి విమర్శలు చేయకపోవడం పైగా కూడా కొన్ని ఆసక్తికర అంశాలు కూడా బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా వైఎస్ఆర్టీపీ సంబంధించి కాంగ్రెస్ పార్టీలో
విలీనం అవుతుందనే దానిపైన కూడా ఇప్పటికీ ఢిల్లీ పెద్దలతో కూడా మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అలాగే జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఇలాంటి అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో కూడా ఈ ఎన్నికల సమర్పిస్తున్న తరంలో వైఎస్ షర్మిల ఎలాంటి అడుగులు వేస్తుంది, అలాగే ఢిల్లీకి సంబంధించి ఆమె రాహుల్ గాంధీతో కావచ్చు, అలాగే ప్రియాంక గాంధీతో పాటు కూడా కొన్ని చర్చలు జరపబోతున్నారన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే వైఎస్ షర్మిల ఈ కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తే ఆమె పాలేరు సీటుతో పాటు పలు సీట్లను ఆశించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఢిల్లీ పెద్దల వద్ద కొన్ని షరతులు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో చర్చలు జరిపిన తర్వాత ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటుంది. అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇక్కడ టీపీసీసీ సీనియర్ నేతలు కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డి కావచ్చు, వైఎస్ షర్మిల స్వాగతిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. షర్మిల ఏదైతే కాంగ్రెస్ పార్టీలకు వస్తే ఇలాంటి పదవులు ఉంటాయి, అలాగే ఏపీకి వెళ్తే షర్మిలకు రాజకీయమైన ఉన్నతి ఉంటుంది. అలాగే ఏపీసీసీ అధ్యక్ష పదవి కూడా ఉంటుంది. అలాగే తెలంగాణలో ఇప్పటికైతే వైఎస్ఆర్టీపీ అయితే ఎలాంటి ఆశించిన పార్టీ కొనసాగలేదు. వైఎస్ షర్మిల కూడా ఇక్కడ పాలేరు సీటే అప్పజెప్పాలి అని కొంతమంది నేతలు వాళ్ళలో కూడా. రైట్, థ్యాంక్ యూ హరీష్. అది మనం చూసుకున్నట్లయితే కేసీ వేణుగోపాల్తో వైఎస్ఆర్టీపీ నేతలు అయితే చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. వారిలో ప్రియాంక గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీతో కూడా చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది ప్రియాంక గాంధీతో. సో ఇది ఇవాళ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. మరొక పొలిటికల్ హెడ్ క్వార్టర్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్.